ఇంకా రెండు అంటే 2000 మాత్రమే. ఏంది ఏమన్నా సమ్మర్ సేల్ దందా చేస్తున్నావా గట్ల వరుతున్నావు అని చూస్తురా? అవును, సమ్మర్ సేల్ కాకుంటే 2000కి వచ్చుడు కాదు, మనం అనుకున్న టార్గెట్కు ఇంకా 2000 మాత్రమే తగ్గింది. నీ 2000 సాలగుండా ముందు మ్యాటర్ చెప్పు అంటారా? పాండ్రి చెప్తా. అబ్బా, ఇంకా 2000 అయితే చాలు, లెక్క సరిగ్గా ఉంటుంది బంగారంకు. ఏంది కొంపదీసి బంగారం 2000కి దిగిందా అనుకునేరు. లేలే, అది జన్మల జరగదు. కానీ బంగారం ₹1,00,000 కానికే ఇంకా 2000 మాత్రమే తక్కువ ఉంది. ఒక్క రోజులని ₹1,650 పెరిగి 98,000కి చేరింది బంగారం ధర. మరి బంగారం పెరిగినాక వెండి ధర ఆగుతుందా? అది కూడా సోపత్ చేరి 1900 పెరిగి 99,400కి చేరింది. ఈ ఏడాది ఖతమయ్యేసరికి బంగారం రేటు 1,00,000 బరాబర్ దాటుతుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు దుక్నపోలు. మళ్ళీ ఎందుకు ఇట్లా మనుషుల పానాలు తీస్తందుకు పగబట్టి పెరుగుతుంది బంగారం ధర అని ఆరాధిస్తే దానికి కారణము ట్రంప్ మామ సుంకాల ప్రభావం అని తేలింది. ఇక పెండ్లీలు పేరంటాలు ఉన్నోళ్ళు ఇప్పుడే మీ తానున్న పైసలతోని ఎంత వస్తే అంత కొనిపెట్టుర్రి. ఇక 1,00,000 దాటితే అది కూడా కొనలేరు. ఏందో ఏమో అన్ని రేట్లకు సోపతి బంగారం కూడా పెరిగితే ఇక పెయ్యి మీద బంగారం వేసుకునే బాకీ లేదు కావచ్చు మనకి అని సోకాలు పెడుతురట అమ్మలక్కలి తెలిసినాక. మరి ఇందుకే కావచ్చు సర్కార్ తులం బంగారం పెడతలేదు. ఒకళ్ళు ఇచ్చిన ఈ నెల లగ్గమైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని చెక్కులు ఇచ్చే నాటికి రేటు 1,00,000 దాటితే ఆ కడమ మీది పైసలు ఉల్టా మనమే సర్కార్కి ఇచ్చి చెక్కు తీసుకోమంటారు కావచ్చు. అందుకే ఎందుకు ఈ రపరప సప్పుడు చేక ఆ తులం బంగారం మీద ఆశలు వదిలేసుకున్నది మేలు అని సర్కార్ తులం బంగారం పథకం మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా బాధపడుతురట. రోడ్లు వేసేటప్పుడు పెద్ద పెద్ద చెట్లు నరుకుతారు, గుట్టలు తొలుస్తారు, బండలుంటే శూర వేసి ఆ కంకరనే రోడ్ వేసేటానికి వాడతారు. కొన్ని పెద్ద పెద్ద రోడ్లు అయితే ఇండ్లనే తీసేస్తారు. సర్కార్ ఆఫీసులున్నా కూలగొట్టి మరీ రోడ్డు వేస్తారు. కానీ గీడ ఏం జరిగిందో చూస్తే మీరు పరేషాన్ అవుతారు. మీరు అప్పుడే కాదు మీ దోస్తులతోని కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పే మాటలు నిజమో కాదో తెలవాలంటే ఈ వార్త చూసేయండి. ఓర్ని రోడ్డేంది రొగిట్లేసిండ్రు, చక్కగా ఉండాల్సిన రోడ్డు మొర్రిపోయిన కుండ తీరుగా తొర్రి వేసిండ్రు కదా. కారు కోసం జాగా ఖాళీ గుంచి కడమ రోడ్డు వేసిండ్రు. మరి ఆ కారు అక్కడి నుంచి కదలలేదా, ఖరాబ్ అయిందా? లేకుంటే కారు ఏర్లు భూమిలకు పోయి ఎంత వీకినా రాలేదా? అంటే ఆ కారు గల్ల అయినా కాంట్రాక్టర్ ఎంత చెప్పినది ఇయ్యలేదట. అరే రోడ్డు వేస్తున్నాం తీయవయ్య మొగాడా అని ఎంత మొత్తుకున్నా లెక్క చేయనట్టు చేసిండట. ఇంటి తలుపులేసి తాళం వేసుకొని పోయిండట. ఇంకేమున్నది, నువ్వే గంత రుబాబు చూపెడితే నేను మాత్రం తక్కువనా అనుకున్నాడో ఏమో కాంట్రాక్టరు. కారున్న జాగను వదిలిపెట్టి రోడ్డు వేసిండట. ఇంకేమున్నది, ఇగో గీ మొర్రి తొర్రి రోడ్డు మన కండ్లకు దర్శనం ఇచ్చింది. బాపట్ల జిల్లా ఆమోదగిరి పట్నంలో వేసిన రోడ్డు ముచ్చటిది. కారు తీయమంటే మొండికేసిన ఆ ఓనర్ ఇప్పుడు కారు ఎట్లా తీస్తాడో అటు ఇటు కదలకుండా ఇరుక్కున్నట్టు ఆయే. ఇప్పుడు ఎట్లా తీసుకుంటావో తీసుకో నీ కారు అన్నట్టు కాంట్రాక్టర్ చేసిండు. అయితే దీని మీద ఓనర్ ఏమంటున్నాడంటే అసలు రోడ్డు వేసే ముందు సర్వేనే చేయలేదు, ఎక్కడికి రోడ్డు వస్తున్నది, ఎక్కడి వరకు మా భూమి ఆక్రమిస్తున్నది అనేది తెలుపలేదు, అందుకే నేను కారు తీయలేదు అంటున్నాడు. దీంట్లో ఎవల తప్పు ఉన్నది, ఎవరు ఎక్కువ చేసిండ్రు అనేది మనకు తెలియదు. కానీ కారు తీసినాక ఆ తొర్రి రోడ్డు మీద నుంచి జనం ఇటు అటు తిరిగేటప్పుడు ఎంత తిప్పల పడతారో ఏం పాడు. కాంట్రాక్టర్ కోపము, కారు ఓనర్ పట్టింపులో ఆ ఊరోళ్లకు గండమైంది కదా అని అనుకుంటురట. మరి దీని మీద సర్కారు ఏమంటుందో, ఆ కారు తీసినాకనైనా తొర్రి రోడ్డును చక్కగా ఉండేటట్టు ఇంకింత సిమెంట్ పోసి చక్కగా చేస్తారో చూద్దాం.